అమరావతికి లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఖర్చు పెట్టాలి అని, అమరావతి అనేది ఇప్పుడు సున్నా నుంచి మొదలెట్టాలి అని, అమరావతిలో అవినీతి అక్రమాలు అని, ఇవన్నీ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న క్రమంలో అసలు అమరావతి సాధ్యమవుతుందా? అసలు అక్కడికి జనాన్ని తీసుకురావడం అసలు పాసిబులేనా? బిల్డింగులు కట్టినంత మాత్రాన ప్రయోజనం వస్తుందా? ఈ చర్చ జరిగే క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్లాన్ బి అనే మావిగాన్ చుట్టూ చాలా పెద్ద చర్చ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఆశ్చర్యకరంగా మావిగానికి చాలా పెద్ద మద్దతు, అది కూడా కూటమి పార్టీల నేతల నుండే దక్కుతూ ఉండడం, కూటమి పార్టీల మద్దతుదారుల నుంచి దక్కుతూ ఉండడం మచ్ ఇంట్రెస్టింగ్. అయితే దీన్ని మరింత జనాల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో వైసీపీ అయితే చాలా దూకుడుగానే ఉంది. ఈరోజు సాక్షి బ్యానర్ హెడ్డింగే అమరావతి వర్సెస్ మావిగన్ అని. మనం కదా పరీక్షల రెండిటికి తేడాల గురించి రాస్తాం కదా, అట్లా బ్యానర్ హెడ్డింగ్లోనే అమరావతి మావిగన్ అని చెప్పి ఒక టేబుల్ లాగా వేసి, ఇప్పుడు ఒక విషయంలో ఆలోచన, ఎయిర్పోర్ట్, పోర్టు, కార్పొరేషన్, అమరావతిలో పరిస్థితి ఏంటి, మావిగన్లో పరిస్థితి ఏంటి అని ఫస్ట్ ఆలోచన, అమరావతి మావిగన్ కంపారిజన్. అమరావతి ఏమో సున్నా నుంచి మొదలెట్టాలి, మావిగన్ ఏమో అభివృద్ధి చెందినటువంటి అర్బన్ ప్రాంతం ఉంది. ఎయిర్పోర్ట్ అమరావతికి లేదు, మావిగన్కు ఉంది, అంతర్జాతీయ విమానాశ్రయం గన్నవరం. పోర్టు అమరావతికి లేదు, మావిగన్కు ఉంది, మచిలీపట్నం పోర్ట్. కార్పొరేషన్లు అమరావతికి లేవు, మావిగన్కు ఉంది, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి. రైల్వే స్టేషన్లు అమరావతికి లేవు, మావిగన్కు 3 మేజర్ స్టేషన్లు ఉన్నాయి, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం. రహదారులు అమరావతికి లేవు, మావిగన్కు పూర్తి కనెక్టివిటీ ఉంది, నేషనల్ హైవే 16 ఉంది, నేషనల్ హైవే 65 ఉంది. జనాభా అమరావతి 1,00,000 లోపే, మావిగన్ జనాభా 60 లక్షలు, అంతా అర్బన్ ప్రాంతంలోనే ఉన్నారు. మెడికల్ కాలేజీలు లేవు అమరావతికి, మావిగన్కి 4 ఉన్నాయి, గవర్నమెంట్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. అమరావతి ఖర్చు 2 లక్షల కోట్లు ఒక రోడ్లు డ్రైనేజీలకే. మొత్తం మావిగన్కి అయ్యే ఖర్చు 20,000 కోట్ల లోపే. మావిగన్ పోర్టు, ఎయిర్పోర్టు, హైవేల కనెక్టివిటీ ఉన్న పట్టణాలతో కూడిన మహానగరం. అమరావతి ఇవేవీ లేవు, రైతుల నుంచి బలవంతంగా సమీకరించిన 1,00,000 ఎకరాల ఖాళీ స్థలం. మావిగన్ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, సాగునీటి సదుపాయాలు ఉన్నాయి, అందుకోసం ప్రత్యేకంగా ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అమరావతి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, సాగునీటి సదుపాయాలకే 2 లక్షల కోట్లు అవసరం. అవి ఎలా సమకూరుతాయంటే తెలియదు. మావిగన్ ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు మాత్రమే ఖర్చు అవుతుంది. మౌలిక సదుపాయాలకు వెచ్చించే 2 లక్షల కోట్లలో 10%, అంటే ఈ నిర్మాణాలకు 20,000 కోట్లు ఉంటే చాలు. అమరావతి ప్రభుత్వ భవనాలు లేవు, మౌలిక సదుపాయాల ఖర్చుకి ఇది అదనం. మావిగన్ వెంటనే రాజధానిగా ప్రకటించి ప్రభుత్వ భవనాలు నిర్మించుకోవడానికి పట్టే సమయం చాలా తక్కువ. కానీ అమరావతి భవనాలు, సదుపాయాలు పూర్తి చేయడానికి ఎన్ని దశాబ్దాలు పడతాయో తెలియని పరిస్థితి. మావిగన్ భూములకు సంబంధించి ఎలాంటి సమస్య లేదు, ఎలాంటి వివాదాలు లేవు. కానీ అమరావతి తొలి విడత భూములు ఇచ్చిన రైతులకు ఇంకా ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాల్సి ఉంది. ఇంకా 2వ విడత సమీకరిస్తున్నారు. ఈ ప్రక్రియకి ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. మావిగన్ ఇప్పటికే ప్రజలు నివసిస్తున్న, వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు నడుస్తున్న ప్రాంతం. ఇలాంటి ప్రాంతాలే రాజధానులుగా అభివృద్ధి చెందాయి. అమరావతి ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు,
ఇక వాణిజ్య కార్యకలాపాలు ఎక్కడ? రాజధానిగా అభివృద్ధి చెందడానికి అవకాశం చాలా తక్కువ. మావిగన్ 4 కార్పొరేషన్లు 2 మున్సిపాలిటీలు ఉన్న ప్రాంతం. అమరావతి కేవలం 29 గ్రామాలు ఉన్న ప్రాంతం మాత్రమే. సో ఈ విధంగా మొత్తం రెండింటికి కంపారిజన్ తీసుకొని వచ్చేసి దేనివల్ల ఎంత ప్రయోజనాలు అని చెప్పి సపరేట్గా బ్యానర్ హెడింగ్ ఒక టేబుల్లాగా ప్రచురించుకుంటూ వచ్చి జనంలో మరింత చర్చ జరిగేలా చేస్తుంది అయితే వైసీపీ అండ్ సాక్షి మీడియా. మన పోర్టుల ద్వారా కూడా ఎలా అభివృద్ధి చెందుతుంది అన్నది కూడా వీళ్ళు వివరంగా రాసుకుంటూ వచ్చారు.